వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని దాదాపుగా సుదీర్ఘంగా కలలు కన్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్యాడరు, లీడర్లు అందరూ కూడా. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమన్నా ఫాయిదా ఉందంటే, అధికారంలో వచ్చిన తర్వాత హామీలు నెరవేరకపోవటం ఒక ఎత్తు అయితే, అరే ఎందుకన్నా గెలిపించినాం రా బాబు అని అనుకునే కాడికి ఇలా ప్రజలు వచ్చారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, ఇవాళ చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకి శత్రువులు ఎవరో కాదు, ప్రతిపక్ష పార్టీలో ఇంకో పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ప్రధాన శత్రువులు కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏదో వార్డు ప్రెసిడెంటో, గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడో, ఆర్ అదర్వైజ్ మండల అధ్యక్షుడో, జిల్లా అధ్యక్షుడో వీళ్ళు కాదు. ఇవాళ స్టేట్ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన ఎంత సీరియస్ వివాదంలోకి మొన్నటికి మొన్న ఇరికిండో మనందరికి తెలుసు. ఎవరు యాదవులను సంబంధించి, గౌడ్లను సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళా నాయకురాలను పట్టుకొని మాట్లాడినటువంటి మాట ఏది, ఓ చిన్న ప్రోటోకాల్ వివాదంలో ఫ్లెక్సీకి సంబంధించినటువంటి గొడవలో కొంత ఆవేశంలో నోరు జారాడా, లేకుంటే వాంటెడ్లీగా మాట్లాడా, ఇవన్నీ పక్కన పెడదాం. అదొక పెద్ద దుమారం రేగింది, ఇంటి మీద దాడి జరిగింది. సరే, అది కొంత సద్దుమణిగింది. సరే, సద్దుమణిగింది కదా అనుకుంటే మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇవాళ వాళ్ళ తండ్రిగా ఉన్నటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన కూడా ఎల్బీ నగర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు, ఆయన చెప్పుకుంటా ఉంటారు 30 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి సేవలు చేస్తా ఉన్నా, నాకు గుర్తింపు రావట్లేదని చెప్పుకుంటా ఉంటారు. సరే, ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి, ఎరుకుల కులం ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి ఎరుకుల నాయకులు ఉంటారో వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి నోరు పారేసుకున్నాడు. ఆయన మాట్లాడినటువంటి భాషని ఎవరు సపోర్ట్ చేయరు, ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఏది పడితే అది మాట్లాడడం కూడా అది రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్న తర్వాత అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏమవుతా ఉంది, ఎట్లా అంటే 3 పిల్లులు కనుక కొట్లాడుకొని అవతల వ్యక్తికి ఎట్లయితే బెనిఫిట్ జరుగుతుందో, 4వ పిల్లికి ఎట్లా బెనిఫిట్ అవుతుందో, 3 కోతుల కథ మనం చెప్పుకుంటాం కదా, అట్లనే అదే తీరున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎల్బీ నగర్లో మరీ ముఖ్యంగా ఏం జరుగుతూ ఉందంటే, 3-4 కాంగ్రెస్ పార్టీలో గ్రూపులుగా మారిపోయి ఆ గ్రూపుల మధ్య గొడవ జరిగి అది ఇతర పార్టీలకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిలువున కొప్పుకూలిపోతా ఉంది. ఇక్కడ ఏమైంది, 3 కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం 2023లో ఎల్బీ నగర్ నుంచి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్ ఆఫ్ సడన్ పారాచూట్ వేసుకొని మధు యాష్కి గౌడ్ అని ఒక మాజీ ఎంపీ అక్కడ ల్యాండ్ అయ్యింది ఎల్బీ నగర్. ఇవాళ ఎల్బీ నగర్లో అందరూ కూడా మధు యాష్కి గౌడ్ గారి మీద వేలెత్తి చూపుతా ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే, ఎల్బీ నగర్లో ఇవాళ ఎవరైతే బుడ్డా సత్యనారాయణ గారు, హైదరాబాద్కు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ ఉందో ఆ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి బుడ్డా సత్యనారాయణ గారు ఎరుకుల కులంకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాబట్టి ఇవాళ ఆయన హుటాహుటిన వెళ్ళి, నేను తగ్గేదలే అన్న ఆడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇవాళ ఆయన వెళ్ళి ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. సరే, కంప్లైంట్ ఇస్తే ఏమైంది, ఆ వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేస్తే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. 107/2026 1071/2026 ఆ ఎఫ్ఐఆర్ ఉంది. బిఎన్ఎస్ యాక్షన్ చట్టం కింద 352 SC ST అట్లాగే దానికి సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీకు ఆడియో వినిపిస్తా. సో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా రాసిండ్రు 107/2026 11/8 11వ తారీఖు మొన్న 8 గంటలకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారితంగా ఈ యొక్క కేసు బుక్ అయింది. సరే, ఇక్కడ ఏం రాశారు కంప్లైంట్ కాపీ చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీలో ఎట్లా ఉంటుంది కాబట్టి, ఎస్, శ్రీమతి గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎల్బీ నగర్ స్టేషన్ గారికి, నేను అనగా బుడ్డ సత్యనారాయణ తండ్రి ముత్తయ్య, వయసు 52, వృత్తి వ్యాపారం మరియు రాజకీయం, కులం ఎరుకుల ఎస్టీ, నివాసం ఓకే, అయితే మన్సూరాబాద్, తమరికి ఫిర్యాదు చేయు విషయం ఏమనగా, నేను గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా పని చేశాను. ప్రస్తుతం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరితోనూ సఖ్యతగా ఉన్నాను. ఈ క్రమంలో నాకు మన్సూరాబాద్లో నివాసం ఉంటున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిలను కూడా కలిసి పనిచేశాను.
నా కులం ఎరికుల కులం అని వారు అందరికీ తెలుసును. అయితే నేను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే క్రమంలో నాపై అనవసరంగా అక్కసు పంచుకొని నా కులం పేరుతో పలుమార్లు బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాతో స్వయంగా పలుమార్లు కేవలం కులం పేరుతో దూషించి బూతులు తిట్టి అవమానించాడు. అంతేకాకుండా నా సన్నిహితులు పార్టీ నాయకులతో ఫోన్లలో మరియు స్వయంగా మాట్లాడి నాపై కుటుంబ సభ్యులను కులం పేరుతో తిట్టి తీవ్రంగా అవమానించాడు. అతను తిట్టిన మాటలు సోషల్ మీడియాలో ద్వారా కూడా బయటికి వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని ఉద్దేశించి ఇట్లా సత్తిగాడు ఇంకా వేరే వేరే బూతులు ఇట్లా పిల్లలు కడుగుతాడు, మనం చెప్పుకోలేనటువంటి మాటలు కొన్ని. అతని మాటలు నన్ను, నా భార్య, పిల్లలు, నా కుటుంబ సభ్యులు అందరిలో ఎంతో మనోవేదనకు గురి చేస్తున్నాయి. మేము కులం తక్కువ వాళ్ళమని భావనతో అతను మాట్లాడి అవమానించాడు. అతని మాటలతో మా కుటుంబ సమాజంలో బయట తిరగాలంటే అవమానకరంగా ఉంది. తక్కువ కులం అన్న భావనలతో సమాజం మేము రాజకీయాల్లో ఎదగవద్దని హీనంగా కించపరుస్తూ మాట్లాడినాడు. అతను మాటలు విని మా ఎరుకుల కులం వాళ్ళంతా ఎంతో బాధపడుతూ మనోవేదనకు గురవుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు. కావున అహంకారంతో నన్ను, నా కుటుంబ సభ్యులను, నా కులాన్ని దూషిస్తూ అనుచిత అసభ్య మాటలు మాట్లాడిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మాకు న్యాయం జరగాలని తమకు విన్నవిస్తున్నాను. ఇది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. మనం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపించింది. ఇక ఇది జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆడియో. ఎవరి మీద? ఆయన సత్యనారాయణ గారి మీద. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కారణం కూడా ఇదే. పిల్లల గుద్దలు కడతాడు నా దగ్గర అంతా అతిగాడు. రఘువీరెడ్డి గారిని ఎంత తిడతాడు పేరు పెట్టి గుద్ద మగుతుండే ఎవరు మాట్లాడు అనవసరం ముచ్చటిగాడు అంటాడు. 10,000 ఇస్తే 10 మంది దొరుకుని కూలలో దొరుకుని వస్తున్నాడు. ఏరుగా కూర్చుని ఆడిది కూడా లేవది. ఇక లీడర్ అనుకుంటే మేమేం చేయలేము. వీడే సతిగాడు ఎక్కల బస్సులు ఉంటుండే ఆ బిడ్డరెడ్డికి ఇంట్లోకే రానియకపోతుంది. నా దగ్గర వాడు ఉట్టిగాడు పిల్లల గుద్దాలు కడుకుంటూ ఉంటుండే. ఆయన పిల్లమాడు నర్సు అని పట్టుకొచ్చి ఆయన లీడర్ తయారు చేసిన బిచ్చగాళ్ళు అడక తింటోడు. ఆడు ఏడ పోతే ఆడపోయి బాగా కొడతాడు, డబ్బు కొడతాడు. ఏముంటది? ఇట్లా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయిన తర్వాత కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆడియో కూడా తెర మీదకి వచ్చింది. పుట్టిందో మందాన్ని చైర్మన్ అయితే అంశాలు నడిపిద్దాం, ఎట్లా నడిపించాలో చిట్టే చెప్తున్నా. ఒకటే దీన్ని కంటిన్యూ చేద్దాం అంత ఆలోచించిన ఫ్యూచర్ కూడా ఆలోచన చేసే ఈ మాట మాట్లాడు. ఈయనకి ఆయనకి అంత మంచిగా లేదు. ఇక్కడ మొహమాటి సమస్య లేదు మామ. ఎందుకంటే సమస్య పుట్టింది వాళ్ళని మర్యాదకి ఎవరు ఫోన్ చేయమని చెప్పారు. అరే ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా, ఇది సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళి రావాలి. ఇది వాళ్ళ ఇష్టం. నేనే దీని అయితే ఆపే ప్రసక్తి లేదు. అదే మర్యాదకి గౌరవ బొమ్మను నాకు ఫోన్ చేసేది మాట్లాడమంటాడు. అదన్నా చూసారా? ఇప్పుడు ఈ సినిమాలకి ఒకటేమో జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు అనుచితంగా చేసినటువంటి వ్యాఖ్యలు బుడ్డా సత్యనారాయణ గారికి సంబంధించి. ఇప్పుడు బుడ్డా సత్యనారాయణ గారితో కొంత కాంప్రమైజ్కి వెళ్ళి మాట్లాడినటువంటి ఆడియో ఒకటి మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను తగ్గేదే లేదు, మీరు మధు యాష్కి గౌడ్ గారి దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి మాట్లాడి సారీ చేయించుకొని సాల్వ్ చేసుకోండి, ఎక్కడైతే స్టార్ట్ అయిన సమస్య అక్కడే ఫుల్ స్టాప్ పెట్టుకోండి అని వచ్చినటువంటి ఆడియో ఇంకోటి హల్చల్ చేస్తూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వర్గం చెప్పేది, వాళ్ళ వర్గం చెప్పేది. ఇప్పుడు ఈయన బుడ్డా సత్యనారాయణ గారు నెక్స్ట్ చైర్మన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన క్లియర్గా ఆయన ఆడియోలో చెప్తాడు, నేను చైర్మన్ అవుతా అని చెప్తా ఉన్నాడు. సరే, అక్కడ వ్యక్తిగత పంచాయతీల రాజకీయంగా ఏమన్నా పంచాయతీలు అక్కడ లోకల్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నాయా? లేదు, ఇవాళ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో టర్మ్ అయిపోయి కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవులు చాలా వరకు నియామకాలు జరుగుతాయని చెప్పేసరికి అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ బుడ్డా సత్యనారాయణ గారు ఉన్నటువంటి ఆ యొక్క హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఉందో, ఆ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చెక్కులేకర్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన కూడా చైర్మన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే బుడ్డా సత్యనారాయణ గారు ఆయన ఎరుకల కులానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్గా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, ఏది ఏమైనా ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే మధు యాష్కి గౌడ్ గారు ఆ నియోజకవర్గంలో ఎంటర్ అయినరో అప్పటి నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఇక్కడ అనేది ఒక యాంగిల్ అయితే, ఇవాళ రాజకీయంగా ఎదుగుదల కోసం రాజకీయంగా ఒకరి మీద ఒకరు కొంత గొయ్యలు తీసుకుంటా ఉన్నారు అనేది అంతా కూడా రాజకీయంగా. ఇప్పుడు చూడండి, ఈ ఫోన్ ఆడియోలు వింటే మనకి ఏమర్థమవుతుంది, అవతల ఎవరు మాట్లాడారు అనేది ఎడిట్ చేసి కేవలం వన్ సైడెడ్ గానీ ఈ ఆడియో రిలీజ్ అవుతా ఉంది. సరే, ఇద్దరు మధ్య జరిగినటువంటి సంభాషణ రిలీజ్ అవ్వాలంటే వీళ్ళని రిలీజ్ చేయాలి. మరి అది కూర్చొని బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యల లేకుంటే ఫోన్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల అనేది ఒక అంశం అయితే, ఇవాళ బుడ్డా సత్యనారాయణ గారు మాట్లాడినటువంటిది కూడా ఆడియో లీక్ అయింది. ఆయన కూడా ఇవాళ నేను తగ్గేదలే మధు యాష్కి గౌడ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆయన చెప్తుంటే, ఖచ్చితంగా దీని వెనకాల అంతా కూడా మధు యాష్కి గౌడ్ గారే ఉండి నడిపిస్తున్నారు అనేది ఇవాళ ఎవరైతే జక్కిడి ప్రభాకర్ గారి వర్గం ఉందో, అంటే జక్కిడిని టార్గెట్ చేసి చేసినటువంటి వ్యవహారంగా
వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మరోవైపు మధు యాష్కి గౌడ్ గారు ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలవకుండా ఓడిపోయిన సందర్భంగా కూడా వీళ్ళు పూర్తిగా ఈ వర్గపోరుతోటి ఎవరు సహకరించకనే జక్కిడి వర్గం సహకరించనే మధు యాష్కి గౌడ్ గారు ఓడిపోయిండ్రు అనేది కూడా ఇంకొక వాదన. సో ఇట్లా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఎల్బీ నగర్ లో ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఈ వర్గపోర్ బేస్ తో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతోంది అక్కడ ఎల్బీ నగర్ లో. అట్ ద సేమ్ టైం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీల్లో లోకల్ గా ఉన్నటువంటి పంచాయతీలతో కాంగ్రెస్ మునిగిపోవటమే కాకుండా ఆఖరికి 30 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి నాయకుడు అని ఎవరైతే విర్రవీగినటువంటి జక్కిటి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఇవాళ బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, సీరియస్ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది ఈ కేసులో తదుపరి అనేది. మొత్తం మీద అయితే మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా ఖతం అవుతున్నటువంటి సందర్భంగా మళ్ళీ 3 సార్లుగా వరుసగా ఒక క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే సుధీర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి అక్కడ గ్రౌండ్ పాజిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారికి మళ్ళీ ఇవాళ వీళ్ళందరూ ఈ కుమ్ములాటలు, ఈ ఘర్షణ వాతావరణాలు కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసినటువంటి నేపథ్యం ఆ నియోజకవర్గాన్ని. ఎందుకంటే తుంగతుర్తి అదే పరిస్థితి, ఎల్బీనగర్ అదే పరిస్థితి, ఇట్లా చాలా ఉన్నాయి నియోజకవర్గాలు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే అది ఖచ్చితంగా సుధీర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో పాజిటివ్ అయ్యే సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు, ప్రజల్లో హామీలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. నాయకులేమో ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుని ఒకరి మీద ఒకరు గొడవలు చేసుకొని ఆఖరికి పెద్ద ఎత్తున పంచాయతీలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా దారితీసి కేసుల దాకా వెళ్తున్నటువంటి నేపథ్యం. సో మీరు కూడా ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.